హాయ్ ఫ్రెండ్స్, మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో కొత్త మొక్క గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఒక గడ్డి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దీన్ని మనం తెలుగులో గరిక అని పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కనుపులు అంటే గడ్డి జాతి మొక్క ఇది. దీన్ని చెప్పాను కదా, దీన్ని తెలుగులో గరిక అంటాం. దీన్ని సంస్కృతంలో దర్భగడ్డి, దూబగడ్డి అని పిలుస్తూ ఉంటాం. సైంటిఫిక్గా దీన్ని సైనోడాన్ డాక్టర్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ఈ గడ్డి గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్, మనకు రేపు 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది కాబట్టి మరి చంద్రగ్రహణంలో ఈ గడ్డిని ఏ విధంగా ఉపయోగిస్తారని మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా వరకు ఫ్రెండ్స్ అడిగారు ఈ దర్భగడ్డి, గరికగడ్డి ఎక్కడ దొరుకుతుందని కూడా మా ఫ్రెండ్స్ చాలామంది అడగడం జరిగింది. ఫ్రెండ్స్, ఏంటంటే ముఖ్యంగా మనకు జ్యోతిష్యులు చాలా వరకు రేపు చెప్తారు. ఏంటంటే ఈ యొక్క గరిక తీసుకొచ్చి, అంటే మన చంద్రగ్రహణం, ఈ సూర్యగ్రహణం అనేది మనకు తెలుసు. ఈ గ్రహణం పట్టినప్పుడు ఏమైనా జరుగుతుంది, ఏమైనా అవుతుందని మనకు చాలా ఒక భయంగా ఉంటుంటాం. అందుకే ఇంటి నుంచి కూడా మనం బయటికి వెళ్ళాము. ముఖ్యంగా అయితే ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరున్నా, చిన్నపిల్లలు ఎవరున్నా కూడా ఈ గ్రహణం పట్టిన సమయంలో బయటికి అనేది వెళ్ళరు. సో దాంతోపాటు మనం ఈ గరిక గడ్డిని కూడా మనం తీసుకొచ్చి మన ఇంట్లో దర్వాజాల పైన కానీ, లేకపోతే మనం అయితే పడుకునే ప్లేస్లలో, అంటే మనం మంచం మీద, మనం బెడ్ మీద పడుకుంటాం, దాని కింద పెట్టుకోవడం కానీ, ఇంకా మనం తినే పదార్థాల పైన కూడా ఈ గరికగడ్డిని అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రహణం నుంచి వచ్చే ఒక అపాయం అనేది మనకు తప్పిపోతుంది. కాబట్టి మనం దీన్ని ఆ విధంగా మనం విరివిగా వాడుతుంటాం. ఇంకా దీన్ని మెడిసిన్లో కూడా, ఆయుర్వేదంలో కూడా దీన్ని చాలా వరకు ఉపయోగిస్తుంటాం. ఫ్రెండ్స్, ఏంటంటే చాలా వాళ్ళకి తెలియక ఏమవుతుందంటే ఈ గడ్డిని ఎలా గుర్తుపట్టాలి అంటే దీని ప్లేస్లో వేరే గడ్డి తీసుకొచ్చి ఇదే గరిక గడ్డి అని మనం తెలియక మనం పెట్టుకుంటాం. కానీ నేను క్లియర్గా ఇక్కడ మీకు చూపించిన వీడియోలో అందులో మళ్ళీ నేను సైంటిఫిక్ నేమ్ కూడా మీకు చెప్పడం జరిగింది. మీరు ఈ సైంటిఫిక్ నేమ్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా ఈ యొక్క మొక్క ఇమేజెస్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మొక్కని గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.